మాకు వ్యవసాయ అధికారులు సూచనలు ఇచ్చేది ఎండాకాలం వేసవి దుక్కులు దున్నుకొని పెంట ఎరువు వేసుకొని మంచి పంట దిగుబడి ఇచ్చే పంటలు వేసుకోవాలని చెప్తాను కదా. మేము పత్తి పండిస్తే మాకు 8 క్వింటాలే టార్గెట్ ఇస్తాను, 15 క్వింటాలు పండుతుంది. అక్కడ మిల్లు కాడికి పోతే 8 క్వింటాల వరకు అమ్ముకోవాలి. ఇప్పుడు మక్కలు వేసుకుంటే 26 క్వింటాలే, ఒక్కొక్కరికి 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుంది. మరి మిగతా పంట ఎవరికి అమ్ముకోవాలి? గవర్నమెంట్కు 26 క్వింటాలు ఇస్తే మిగతా క్వింటాలు ఎవరికి ప్రైవేట్ వాళ్ళు దళారులకు అమ్ముకోవాలన్నా? మేమే కొంటాం అని చెప్తున్నారు. ఎట్లా కొంటారు? 26 క్వింటాలకు కొంటాను, మిగతా పంట ఎవరికి అమ్ముకోవాలి? యూరియా బస్తాలు పంట పండాలంటే యూరియా బస్తాలు కావాలి, యూరియా బస్తాల కాడ లైన్ కడుతుంది. పండిన పంటకు బత్తాలు కాంట కావాలంటే మళ్ళీ లైన్ కడతా ఉంటుంది. లైన్ కట్టినా కానీ గోనె సంచులు ఉంటలేవు. ఇప్పుడు లైన్ లాంటి ఏం లేదు, మొత్తం ఖుల్లా చేసేసినాం అని చెప్పి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. మొత్తం కొనుగోలు చేస్తున్నాం కూడా చెప్తా ఉన్నాడు. మీడియా ముందే అవపడుతుంది కదా సార్. మేము చెప్పకున్నా కూడా ఇది లైవ్ లో వాళ్ళు చూస్తారు కదా. రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే జనాల్ని కావాలని రెచ్చగొట్టి ఇట్లా గ్యాదర్ చేస్తున్నారని మాట్లాడుతున్నాడు. లేదండి, లేదు. ఇప్పుడు వ్యవసాయం చేయడానికి మా లాంటి యువకులు వస్తే వ్యవసాయం చేస్తే ఈ అడావుడిలా ఇంత ఆగంలా మళ్ళీ ముందుకు వచ్చే యువత రారు. అంటే అంత ఉత్సాహం లేదు. ఉన్నప్పుడు ఉండేనా వ్యవసాయం చేయాలనే ఉత్సాహం? మంచిగా పిండి బస్తాలు దొరికేది, పంట మంచిగా అమ్ముకునేది, మద్దతు ధర లభించేది, అలా అంత బాగుండేది. టైంకు రైతు బంద్ చేసేది, అన్ని పథకాలు అందేది. ఇప్పుడు ఈయన కూడా అంటుండు కదా, మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా, రైతులు రాజులు చేస్తాను కూడా మాట్లాడుతా ఉన్నాడు. మాకు ఇందిరమ్మ రాజ్యం, రైతులు అదంతా కలగంటున్నాడు. రైతులు బాగుంటే ఏ రాజ్యం రావాలి? ఎవరి పరిపాలన ఉంటే బాగుంటుంది? కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే బాగుంటది. ఎందుకు కూడా కొట్టిరు? గతంలో ఈయన లెక్క 2 టర్ములు వేసి ఆగలేదు కదా. ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాల వరకు వేసుకుంటా పోయిండు. ఇప్పుడు 2 ఎకరాలకే వేసే, మిగతా వాళ్ళకు ఎదురు చూపులు అవుతాయి. అది కూడా కంటిన్యూగా వేస్తే బాగుండు కదా. నిలబడాడు 3 రోజుల కాంచి దగ్గర పోతే అలా సిస్టమ్ వస్తలేదు అంటారు. ఇప్పుడు ఒక రోజు లోపడి పోయినాక మరగొట్టిండు. నిన్న గద్దె దానికి పోయినాక 2 గంటల కాంచి సిస్టమ్ వస్తలేదు కథ నిన్న ఎలగొట్టిండు. నిన్న ఇయ్యాల 4 గంటలకు వచ్చి కూర్చుంటే ఇంతవరకు వాళ్ళు ఏ 11-12 గంటలకు వస్తారో మళ్ళీ ఇవాళ కూడా పెట్టేది నమ్మకం లేదు. ఎన్ని రోజులు తిరగావు ఇట్లా? 3 రోజుల కాంచి 3 రోజులు అటుకి 3 రోజుల కాంచి ఒక్కళ్ళ కోసం ఒక టంబు పెట్టుడు 3 రోజులు అవుతుంది. 3 రోజులు అయినా అది పెట్టలేదు ఇంతవరకు కూడా. ఈ టంబు పెట్టుడు ఒక్కటి లేకుండా అయిపోద్ది కదా. ఏం చేయాలి? ఇంత ఇబ్బంది పడతా అంటే ఒక్కళ్ళు ఇప్పుడు ముసలోళ్ళ పేరు మీద ఆ ముసలోళ్ళు నిలబడతలేడా? ఇప్పుడు ఆ ముసలోని తీసుకొచ్చావు మా ఇంటికి నిలబెట్టి ఆ ముసలోని అడుగు నేను నిలబడతాను రోజు. ఆ ముసలో నిలబడతాడా ఇక్కడ? కాదా? 3 రోజులు ఆ ముసలోడు చేయబట్టి అయితే నాకు యాస్ట్ వస్తుంది. గతంలో ఉన్నది ఏళ్ళు పెట్టడు లేదు, ఒక ఓటీపీ చెప్తే సరిపోయింది. అట్లా పెట్టుకున్నారు, అయిపోయింది. ఎన్ని క్వింటాలు అయినా ఒక్కళ్ళ పేరు మీద పోయినాయి. ఇప్పుడు 1 ఎకరానికి 26 క్వింటాలు అంటే 1 ఎకరానికి 2 పెట్టవలసి వస్తుంది. 2 ఎకరానికి 1 ఎకరం ఉన్నాడు, 2 చూసుకోవాలా? మళ్ళా ఏం చెప్పాలి? ఏలు ముద్ర లేకుండా చేయాలి. ఓటీపీ మీద చెప్తే కాంటాలు అయిపోతాయి. ఇప్పుడు ఓట్లకు చెప్పినట్టు దీన్ని కూడా చెప్తే అట్లా ఇది ఇబ్బంది ఉండదు. ఈ ముసలోళ్ళు ఇబ్బంది పడరు, మేము ఇబ్బంది పడాం, ఇదంతా ఉండదు. ఇప్పుడు చూడు ఊడి చల్లకుండా వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు ఎవరు అడి పెట్టాలి? మాకు ఇటు నీట కూర్చుంటే ఇంటికాడ పిల్లలు ఉండేది, వాళ్ళకి ఎవరు చేయాలి? ఏం చేయాలన్న ఇంత ఇబ్బంది పడతా అంటే అటు ఊరే బస్తాలకి ఇదే లైన్. ఇప్పుడు వాళ్ళ పంట పండినాక కూడా అమ్ముకుంటానికి ఇదే లైన్. కాంగ్రెస్ వచ్చిన కాంచి ఇబ్బందులు. అంత ముందుకు మేము ఊరే బస్తాలకు కూడా లైన్ నిలవలే. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడని చెప్పే నేను యాప్లు పెట్టినా, అందుకనే యూరియాలు బుక్ చేయగానే ఇంటికి వస్తాను కూడా చెప్తున్నాను. ఏది బుక్ చేస్తే ఎక్కడ వస్తానే అన్న? బుక్ చేస్తే వచ్చులేదు ఏం లేదు, మళ్ళీ ఎటు తిరిగి మళ్ళీ లైనే. బుక్ చేస్తే వస్తానయా? ఎన్నరాలే బుక్ ఎప్పుడైనా లైన్ నిలబడితేనే వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇక అప్పుడు లైన్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పంట పండినాక కూడా మళ్ళీ లైనే. 3 రోజుల కాంచి అసలు మంచి నీళ్ళు కూడా లేవు ఈడ. మంచి నీళ్ళ క్యాన్ కూడా లేదు ఈడ. కాంగ్రెస్ కోట్లేస్తే ఇట్లా అవుతుంది అనుకున్నారా? ఫోన్ల ద్వారా కావాలి ఇది. అసలు నా ఓటీపీ చెప్తే మాకు కాంటా కావాలి, కానీ ఏలు ముద్ర మాత్రం ఇక పని చేయదు. ఏలు ముద్ర వేయలేం, అసలు ఏలు ముద్ర వేసేంత ఓపిక కూడా లేదు ఇక.